మరొక బ్రేకింగ్ మనం చూస్తున్నాం. జైరాం హత్య కేసు నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాసులను నాంపల్లి కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు. నిందితులకు కోర్టు ఈ నెల 26 వరకు రిమాండ్ విధించింది. దీంతో వీరిని చెంచల్గూడ జైలుకు తరలించారు. ఆ దృశ్యాలను కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. చెంచల్గూడ జైలుకు నిందితులు తరలించారు. పారిశ్రామికవేత్త జైరాం హత్య కేసు నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాసులను నాంపల్లి కోర్టు ముందు పోలీసులు హాజరుపరిచారు. నిందితులకు కోర్టు ఈ నెల 26 వరకు రిమాండ్ విధించింది. దీంతో వీరిని చెంచల్గూడ జైలుకు తరలించారు. మీరు చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు కదా. ఓకే, దీంట్లో ముఖ్యంగా శిఖా చౌదరి ఎందుకు అంటున్నారు? మళ్ళీ మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసుకోమని మరి జైరాం హత్య కేసు నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాసులను నాంపల్లి కోర్టు ముందు హాజరుపరిచారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. నాంపల్లి కోర్టు నుంచి మా ప్రతినిధి సునీల్ లైవ్లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సునీల్, జైరాం హత్య కేసు నిందితులు రాకేష్ రెడ్డి అలాగే శ్రీనివాసుల్ని కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ నెల 26 వరకు రిమాండ్ ఇచ్చినట్టుగా సమాచారం ఉంటుంది. ఈ ఇన్వెస్టిగేషన్లో పోలీసులు వీళ్ళిద్దరినీ విచారించారు కదా, పూర్తి స్థాయిలో వాళ్ళ నుంచి ఆ సమాచారం రాబట్టినట్టేనా? ఏంటి తాజా సమాచారం కేసుకు సంబంధించి? థ్యాంక్ యూ వలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించినటువంటి పారిశ్రామికవేత్త చిగురుపాటి జైరాం హత్య కేసులో నిందితుడు రాకేష్ రెడ్డి, శ్రీనివాసుల పోలీస్ కస్టడీ 8 రోజుల పాటు పోలీస్ కస్టడీ ఈ రోజుతో ముగిసింది. కొద్దిసేపటి క్రితం వారిద్దరిని ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం నాంపల్లి కోర్టులో వారిద్దరిని నిందితుల్ని ప్రవేశపెట్టారు. ఈ ప్రవేశపెట్టిన తర్వాత వారిద్దరిని ఈ నెల 26 వరకు కూడా జ్యుడిషియలీ రిమాండ్ కూడా చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే 8 రోజుల కస్టడీలో అనేక విషయాలపై కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేశారు. రాకేష్ రెడ్డి, శ్రీనివాసులు అసలు ఎందుకు చేయవలసి వచ్చిందన్న కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మొత్తం ఈ కేసులో 100 మందికి పైగా పోలీసులు విచారించారు. అయితే ప్రధానంగా పోలీసుల పాత్ర ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి వారందరినీ కూడా కొంతమందిని ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి కావచ్చు, నల్లకుంట సిఐ శ్రీనివాస్తో పాటు అనేక మంది పోలీసులను కూడా ఇప్పటికే సస్పెండ్ చేయడం జరిగింది. వారిని కొంతమందిని వేయడం జరిగింది, వారందరినీ బదిలీ వేయడం జరిగింది. అయితే ఇప్పుడు పోలీసులు ఇంకా రాజకీయ నాయకులతో పాటు, పోలీసులతో పాటు అదేవిధంగా కొంతమంది రౌడీ షీటర్లతో, కొంతమంది రియల్ ఎస్టేట్తో, కొంతమంది సినిమా రంగానికి చెందినటువంటి ప్రముఖులతో రాకేష్ రెడ్డి కొంత సత్సంబంధాలు కోల్పాడు. కాబట్టి వారందరినీ కూడా పోలీసులు ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని బంజారాహిల్స్ ఏసీపీ నేతృత్వంలో వారందరినీ కూడా పూర్తిగా విచారించారు. 8 రోజుల పాటు కస్టడీలో అనేక విషయాలపై కూడా పోలీసులు పూర్తిగా ఆరా తీశారు. సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ చేశారు. నందిగామలో ఏదైతే ఐతవరంలో డెడ్ బాడీ మృతదేహాన్ని వదిలిపెట్టి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్ళి కూడా సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అదేవిధంగా సీసీటీవీ కెమెరాలను కూడా కలెక్ట్ చేశారు. కాల్ డేటాలను కూడా రాకేష్ రెడ్డి కాల్ డేటాతో పాటు జయరాం యొక్క కాల్ డేటాను, జయరాం ఎవరెవరితో సన్నిహితం నడిపాడు, ఎవరెవరితో తత్సంబంధాలు పెంచుకున్నాడు అన్న కోణంలో కూడా పోలీసులు పూర్తిగా ఆరా తీశారు. ఇక మరోవైపు జయరాం భార్య పద్మశ్రీ ఇచ్చినటువంటి ఆరోపణలు, శిఖా చౌదరి యొక్క పాత్ర కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఆమెను కూడా విచారించాలని పద్మశ్రీ చెప్పినటువంటి ఆరోపణల నేపథ్యంలో శిఖా చౌదరిని కూడా గతంలో బంజారాహిల్స్ ఏసీపీ నేతృత్వంలో ఆమెను కూడా విచారించారు. అయితే ఈ కేసులో శిఖా చౌదరి పాత్ర లేదని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పోలీసులు క్లీన్ చిట్ నేపథ్యంలో మరోవైపు ఈరోజు రాకేష్ రెడ్డి కూడా శిఖా చౌదరిని మరొకసారి ఆమెను అరెస్ట్ చేసి ఆమెను దర్యాప్తు జరిపించాలని కూడా కొద్దిసేపటి క్రితమే రాకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే ఈ కేసులో ఇప్పటికే ఇన్వాల్వ్ అయినటువంటి పోలీస్ అధికారులందరూ కూడా ఇప్పటికే వేయడం జరిగింది. వారందరినీ కూడా విచారించడం జరిగింది. ఇక ఈ కేసులో రాజకీయ నాయకుల ప్రముఖ పాత్ర కూడా ఉన్నట్టు కూడా పోలీసులు నిర్ధారించారు. వారికి కూడా త్వరలో నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఈ కేసులో రౌడీ షీటర్లు కావచ్చు, సినిమా రంగానికి చెందినటువంటి ప్రముఖుల పాత్ర ఉన్నట్టు పోలీసులు నిర్ధారించి ఇక ఈ పూర్తి విచారణ కూడా ఇప్పటికే వారిద్దరిని కూడా 8 రోజుల పాటు విచారించిన నేపథ్యంలో అనేక విషయాలపై కూడా పోలీసులు పూర్తిగా ఆరా తీశారు. ఇప్పటికే వారిద్దరిని కొద్దిసేపటి క్రితమే ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి వారిని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. నాంపల్లి కోర్టు ఈ నెల 26 వరకు కూడా వారిద్దరిని జ్యుడిషియల్ రిమాండ్కు చెంచల్గూడ జైలుకు తరలించింది. ఇక చూడాలి మరి కేసులో పోలీసులు ఇంతవరకు చేసినటువంటి దర్యాప్తులో ఎలాంటి అంశాలు వెలుగులోకి వచ్చాయన్నది మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలిసిన తర్వాత పోలీసుల దర్యాప్తు ఎలా వెల్లడైంది, ఈ కేసులు కేవలం ఆర్థిక లావాదేవీలే ప్రధాన కారణమా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, ఈ కేసులో ఇంకా ఎంతమందిని అరెస్ట్ చేశారు, పోలీసుల పాత్ర ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది మాత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. వలి. థ్యాంక్ యూ సునీల్.
జైరాం హత్య కేసులో రాకేష్ రెడ్డి తొలిసారి నోరు విప్పారు. జైరాం తన వద్ద 4.5 కోట్లు అప్పు తీసుకున్నాడని రాకేష్ రెడ్డి తెలిపారు. జైరాం హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఈ కేసులో శిఖా చౌదరిని అరెస్టు చేసి నిజాలు రాబట్టాలని రాకేష్ రెడ్డి తెలిపాడు. మీరు చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు కదా. నాకు 4.5 కోట్లు ఇవ్వాలి. ఈ మర్డర్కి మాకు సంబంధం లేదు. పోయి ఎంక్వైరీ ఏం తెలుస్తుంది. ఓకే, మీరు ముఖ్యంగా శిఖా చౌదరి ఎందుకు అంటున్నారు మళ్ళీ మీరు? మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసుకోమని మరి. శిఖా చౌదరి అని పేరు తీశారు కదా ఇప్పుడే. మీరు చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు కదా. నాకు 4.5 కోట్లు ఇవ్వాలి. ఈ మర్డర్కి మాకు సంబంధం లేదు. పోయి ఎంక్వైరీ ఏం తెలుస్తుంది. ఓకే, మీరు ముఖ్యంగా శిఖా చౌదరి ఎందుకు అంటున్నారు మళ్ళీ మీరు? మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసుకోమని మరి. శిఖా చౌదరి